గారికి ఫ్రస్ట్రేషన్, దాని వల్ల శాంతి కుమార్ కి ఇరిటేషన్. ఎప్పుడు వచ్చినా బాగుంటుంది వీళ్ళ కాంబినేషన్. మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా ఆ కామెడీ సెన్సేషన్. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, చిరునవ్వులతో బతకాలి, చిరంజీవిలా బతకాలి. ఇంకెన్నాళ్ళు మేము కంటెస్టెంట్లుగా బతకాలి. నా పేరు కులుకేశ్వరరావు. కూల్ గా ఉండడం అంటే నాకు ఇష్టం. కులుకేశ్వరరావు అని పేరు పెట్టుకున్నాను. ఒకప్పుడు నేను ఒక ఛానల్లో పనిచేసేవాడినండి. నాకు కొంచెం కోపం ఎక్కువ. ఆ తర్వాత నన్ను బయటపడేలా చేశారు. ఇంక ఇక్కడ అక్కడ పని చేసుకోవడం ఎందుకని చెప్పి ఆ కోపాన్ని తీసుకెళ్లి ఊరు బయట పడేశాను. ఏ ఊరు సార్? ఏ ఊరు సార్? ఇక్కడ ఏ ఊరు అన్నది ఇంపార్టెంట్ కాదండి, పడేయడం అన్నది ఇంపార్టెంట్. ఏం చెప్తున్నావు వినరు, ఎందుకు వస్తారో తెలీదు. ఇంకా ఇక్కడ ఈ ఛానల్లో ఆ ఛానల్లో పనిచేయడం ఇష్టం లేక నేనే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ సమక్షంలో మనం కొత్త టీవీని మనం ఇక్కడ లాంచ్ చేసుకోవాలి కదండి. నేను ట్రూ టీవీ అని పెట్టమన్నానండి, నిజాయితీగా ఉంటుందని. వీడు టుర్రూ టీవీ అన్నాడు. టుర్రులో వార్తలకు స్వాగతం అంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఎందుకు పుడతారో తెలీదు. పని చేయాలో మూడు ఉత్సాహం అన్ని మొత్తం పోతాయి. ప్రతి దశలోనూ పెంట చేస్తూ మొట్టమొదటిగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ టుర్రులో వార్తలకు చూడండి అక్కడ ఏం రాసిందో. నేనేం చెప్పాను అక్కడ? కామాలు పెడతాం. ఆ రావత్తు తీసుకెళ్లి 2 కింద పెట్టాలి. రావత్తుని తీసుకెళ్లి రంపచోడవరంలో పెట్టించావు. టైంలో నువ్వు ఎక్కడ దొప్పించుకుంటారో తెలీదు. మైసూరు బజ్జీలో ఉద్యోగం ఎందుకు చేస్తున్నామో తెలీదు, ఎందుకు పుట్టామో తెలీదు. ఏమన్నంటే హత్య అయిపోతారు. ఎవరో కొత్త న్యూస్ రీడర్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పాను కదా. ఎక్కడున్నా న్యూస్ రీడర్? వేరే ఛానల్ చేస్తానని లాక్కొని మరి తీసుకొచ్చా. అంత బాగా చదువుతాడా? తోలు తీసేస్తాడు అనుకున్నా. 4 నువ్వు ఇచ్చావయ్యా, రమ్మను వాడిని. సాధారణంగా ఎక్కడికైనా ఆఫీస్కి వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టడం అనేది పద్ధతి. మరి పెట్టండి. వీడిని తీసుకెళ్లి పక్కన పెట్టమన్నా, తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. కూర్చో, ఇక్కడ తగలబడు. నిరంజన గారు కెమెరా తగలబెట్టండి. ఇక్కడ బాగా చదువుతావు కదా. బ్రహ్మాండ చదువుతా. మీకెందుకు, మన ఛానల్ లేపి నిలబెడతాను సార్. అంత దమ్మే ఉంటే నీ టీంనే నిలబెట్టుకునేవాడు. మనం 3D సినిమా తీయట్లేదు. దూరంగా పెట్టి కెమెరా. కొద్దిగా టచ్అప్ చేస్తే. టచ్అప్ కావాలా? సరిపోయిందా టచ్అప్? ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? అంటే మేకప్ వేసినంత మాత్రాన శాంతి కుమార్ సాయి కుమార్ అయిపోతాడు అనుకుంటున్నావా? బుర్ర ఉండాలి కదా. పెద్ద నెలవంక తిప్పుకొని వచ్చేవేంటో. ఇలాగే చదువు. మళ్ళీ మేకప్ అన్నావా గొంతులో పడుస్తానేమనుకుంటున్నావు. చదువు. మొట్టమొదటి వార్త. టుర్రు టీవీకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు చెప్పమన్నాను రా. ఆ పేరే దరిద్రంగా ఉంది. నువ్వు చెప్తే ఇంకా దరిద్రంగా ఉంది. టీవీ పేరు చెప్పకుండా చదువు. మొదటి వార్త. ప్రియురాలు మసాజ్ చేయలేదని ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు. ఏముందో చూడు అక్కడ. ప్రియురాలు మెసేజ్ చేయలేదని నేను నీట్ గా రాస్తానండి, పద్ధతిగా రాస్తాను. మెసేజ్ అని రాస్తే తీసుకెళ్లి మెదకులో పెట్టాడు. స్క్రిప్ట్ మీరే రాశారా సార్? నేను కాకపోతే నీకోసం త్రివిక్రమ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి రాయించుకొస్తాను అనుకుంటున్నావా? నువ్వు చదివే బొంగులో రీడింగ్ కి మసాజ్ కి మెసేజ్ కి తేడా తెలియదు. స్క్రిప్ట్ చాలా బాగుంది సార్, మీరే రాశారండి. అంటే ముత్యాలు ఒలుకుతున్నట్టు, పగడాలు పొదిగినట్టు, సాయంత్రం గొంత పొంగనాలు వేసినట్టు, కోడి రెట్టేసినట్టు. చదువు వార్త తర్వాత వార్త సార్. అర్ధరాత్రి బ్యాంకులో పడ్డ దొంగలు అభినందించిన మంత్రి. టై కూడా కట్టేవరా నువ్వు? అసలు టై అంటే ఏంట్రా? అంటే 2 మ్యాచ్లు స్కోర్ ఒకటే చేసినప్పుడు టై వద్దు కదా సార్, అదే టై అంట. వీడు న్యూస్ రీడర్. నా వల్ల కాదండి ఈ ఐసు ముక్కలు. ఫ్రిడ్జ్ సార్, అది సార్. ఫ్రిడ్జ్ ఏంటి? ఫ్రిడ్జ్ ఊగుతుంది.
తర్వాత వార్త ఏంటో చదువు. డి విటమిన్ ఎక్కువగా కావాలంటే సూర్య రశ్మికి దగ్గరగా ఉండాలని ఇలాంటప్పుడే నీ గొంతు కొరికేయాలనిపిస్తుందిరా నాకు. డి విటమిన్ కావాలంటే సూర్య దగ్గరకు ఉండాలి, రాఘవ సిరికి దగ్గరగా ఉండాలి కాదురా, సూర్యరశ్మి దగ్గరలో ఉండాలి. ఇప్పుడు చెప్పు. సూర్య చెన్నైలో ఉంటాడు, రశ్మి హైదరాబాద్ లో ఉంటుంది. తగలబెట్టండి. 1 minute సార్. ఏంటి ఎత్తుకుతున్నావు? అగ్గి పెట్టి సార్, తగలబెట్టమన్నారు. తగలబెట్టమంటే వార్తలు తగలబెట్టమని కాదురా, దీన్ని తగలబెట్టమని చెప్పాను. కొరికేస్తా, తెంచేస్తా, ఏమనుకుంటున్నాను నా కోపాన్ని. సార్ సార్ చదువు. మేకప్. నువ్వు ఇక్కడేం సినిమాలో యాక్ట్ చేయట్లేదురా, నువ్వు మేకప్ చేసుకుని వార్తలు చదివేస్తుంటే కుర్రాడు బాగున్నాడు నువ్వు ఫోటో తీసి మ్యారేజ్ బ్యూరోలో కట్అవుట్ పెడితే అందగత్తలేనండి మా అందగాడు ఇక్కడ సిద్ధంగా ఉన్నాడని. నిజం చెప్పరా, నువ్వు ఏం చదివో చెప్పు. సార్ పీజీ చేయబోయి డిగ్రీ దగ్గర ఆపేసి ఇంటర్మీడియట్ చదువుదాం అనుకొని 10th కూడా ఫెయిల్ అయ్యి 7th కూడా చదవకుండా LKG చదివాను సార్. కాన్ఫిడెంట్ గా చెప్పరా, కాన్ఫిడెంట్ గా చెప్పు. ఇలా వీడిని పెట్టుకుని టీవీని ముందుకు తీసుకెళ్ళలేం. ఏదైనా వంటల ప్రోగ్రామ్ చేసుకుంటే హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. వంటలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు దూరపు చుట్టం. పిలిపించు దాన్ని. ఇదిగో సరోజా, తొందరరా, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వంటల ప్రోగ్రామ్ వచ్చే. లేడీస్ అన్నాక మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. నీ పేరేం పేరో చెప్పు. సరోజా. అక్కర్లేదు. టుర్రు టీవీ పేర్చుకలు. మా టీవీ పేరు చెప్పమని చెప్పావా నీకు? నీ పేరేంటో నువ్వు చెప్పు. సరోజా టీవీ పేర్చుకలకి దండాలు. నిన్నెవడే మార్చుకోమన్నాడు? నువ్వు ఇక్కడ దేనికి వచ్చావు? వెజిటేబుల్ బాగా వండుతాను నేను. వెజిటబుల్ కాదే, వెజిటబుల్స్ అని చెప్పాలి. అదే వెజిటేబుల్. కర్మరా బాబు. ఏం చేస్తావు? ముందుగా మా ప్రేక్షకులకి చిక్కుడుకాయ కూర ఎలా వండుకోవాలో చెప్పు. బజార్కి వెళ్ళి ఇన్ని చిక్కుడుకాయలు తీసుకొచ్చుకొని రామారావుల దొడ్లో టమాటాలు తెచ్చుకోవాలి. సొందరం ఇంటికి వెళ్ళి పచ్చిమిరకాయలు కోసుకొచ్చుకోవాలి. ఏయ్, ఎక్కడ ఒక్క పదం అన్నా సరే నువ్వు కూర చేసినట్టు గేదెలు గడిగినట్టుంది అన్ని. ఆళ్ళ మీద ఏళ్ళ మీద పడి తెచ్చుకున్న తప్ప కొనుక్కుని తిండాలు ఉండవా నీకు? ఏ రోజైనా ఇంకా ఏమన్నా వస్తే చెప్పే తల్లి, నీకు దండం పెడతాను. పచ్చడి చేస్తాను బాగా. పచ్చడి నువ్వు చేయక్కర్లేదుగా, నేను చేస్తాను. మీ ఇద్దరు ఇలా ఉండండి. ఇంకెప్పుడు కూడా పచ్చడి చేసుకునే విధానం ఇలాంటి వాళ్ళని తీసుకురాకుండా వీళ్ళు మనకి ఎదురుపడినా సరే ఎదురుగుండా నిలబెట్టి అలా కొట్టాలి. అసలు నువ్వే కదా వాళ్ళని తీసుకొచ్చింది. అలా కొట్టాలి నువ్వు. మైసూరు బజ్జీలో వీళ్ళు బతకనివ్వరండి. ఇలా కూడా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుని బతకనివ్వరు. ఏదైనా ఆశ్రమం చూసుకుని అక్కడికి వెళ్ళిపోవడం బెటర్. కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది? రాఘవ గారు చాలా బాగా చేశారు. టుర్రు టీవీ శాంతకుమార్ గారు నెత్తి మీద నెలవంక పెట్టుకుని వచ్చారు. బాగా చేశారు. ఇంద్రజ మ్యామ్. రాఘవ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. రాఘవ గారు అండ్ శాంతకుమార్ గారు ఆయన పర్ఫార్మెన్స్ ని ఎలివేట్ చేసే విధంగానే మీరు పర్ఫార్మ్ చేశారు. చాలా ప్లస్ అయ్యారు శాంతకుమార్ గారు. చాలా బాగా